అట్లాగే మోడీ గారిది కూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుంటారు. మోడీ గారిది కూడా నేను మీరు పరిశీలించడం జరిగింది. అవును. వారిది వృశ్చిక రాశి వారిది. హ్మ్. హ్మ్. సో, వారికి కూడా ఏందంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం స్తబ్దంగానే ఉంటారు. అచ్చా! అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతకుముందున్నటువంటి అద్భుతంగా ఇట్లా అవును. గ్రాఫ్ అవును. వచ్చేసి అవును. మోడీ గారు అవును. విశ్వగురు అనేటువంటి ఆ దూకుడు కొంత తగ్గుతది. తగ్గుతది. అంటే ఓకే. ఎందుకు తగ్గాలి? ఆ! సంవత్సరం రాజు గదా! ఓకే. రాజు తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడతది. ఓకే. ఇప్పుడు ఏ రాజైనా వ్యతిరేకత కొంత ఇది ఏర్పడతారండి. అవును. నిజమే. ఎవరైనా గూడా నిజమే. ఏ ఎందుకంటే రాజైనా గూడా అవును. అందరిని మెప్పించలేడు. 100 మందిని హ్యాపీ కరెక్ట్. చేయలేరు గదండీ! అవును. సో, కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన చాలా స్తబ్దంగానే సాగిపోతది. ఈ ఈ ఈ పాపగ్రహాల ప్రభావం ట్రంప్ మీద గూడా పడ్డట్టుంది. అది ముఖ్యంగా ఇంకెక్కువ అమెరికా మీద ఎందుకు పడ్డదంటే, ఈరోజు బీభత్సమైన మొన్న ర్యాలీలు మొన్న విషయం ఏంటంటే, నేను మీకు గతంలో ఇంటర్వ్యూలో గూడా నేను అవును. చెప్పడం జరిగింది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మనకొక అవును. ఇండికేషన్ ఉంటదండి. అవును. గ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే మనకు కనపడతాయో, ఆ కరెక్ట్. ప్రాంతం మీద దాని యొక్క ప్రభావం ఉంటదని చెప్పాను నేను అవును. గదా! అవును. సో, ఈసారి లాస్ట్ వచ్చినటువంటి ఉగాది ముందొచ్చినటువంటిది గానియ్యండి, దానికంటే ముందొచ్చినటువంటి గ్రహణాలు 2 గూడా అమెరికాలో కనపడ్డాయి గదా! ఓకే. సో, నీకెక్కువ ప్రభావం అక్కడ పడాల్సిందే. వేరే ఓకే. అవకాశం ఏం లేదు. ఆ! హ్మ్. ఎప్పుడు లేనంత నిరసనలు ఇప్పుడు నిరసనలు అమెరికాలో. గాదు. నేనొక విషయం జెప్తాను. ఆ! అంటే ట్రంప్ జాతకం మీకు తెలుసా అని కింద కామెంట్ గూడా పెడుతూ అవును. ఉంటారు. అవును. కొంత వారి డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక పరిశీలన చేసినట్లయితే వారికి లగ్నం తెలవదు. ఎందుకంటే వారు పుట్టిన అవునవును. సమయం తెలిసే కరెక్ట్. అవకాశం కరెక్ట్. లేదు. అవును. అయితే వీళ్ళు గతంలో ఎప్పుడు తను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంటే ప్రెసిడెంట్ అయ్యాడు, అవును. తను ఏ వ్యాపారాలలో ఉన్నాడో అది కొంత రిసర్చ్ ఓరియెంటెడ్‌గా గనుక కరెక్ట్. తీసుకొని, దాన్ని కొంత ప్రశ్నశాస్త్రాన్ని కలుపుకొని, వారి జాతకం గనుక అవును. చెప్పినట్టయితే, అంటే ట్రంప్ జాతకం చెప్పినట్టయితే, నాకు తెలిసి ఈ 4, 5 ఏళ్ళు ప్రెసిడెంట్‌గా కొనసాగుతాడయితే నేను అనుకుంటలేను. అవునా? ఓకే. అంటే కొనసాగుతాడేమో అని నేనైతే అనుకోవట్లేదు. అదేలెండి. అదేలెండి. నేనైతే అనుకోవట్లేదు. ఆ! ఒక్క మోడీకి తప్ప అందరికి స్థానభ్రంశం అయితే అవకాశం ఉంది. మోడీ ఇప్పుడు నేనెట్లా అంటానండి, అంటే ఉన్న ఇప్పుడు సిట్యుయేషన్‌ల అలా బట్టి. ఈ ఇయర్ అయితే ఎట్లైనా ఇబ్బందే అండి. హ్మ్. ఎవ్వరైనా ఇబ్బందే. ప్రతి రాజుకి ఇబ్బందే. ఓకే. ప్రతి సీఎం‌లకి ఇబ్బందే. ప్రతి ప్రెసిడెంట్‌లకి ఇబ్బందే. అవును. అవును. అంత ఈజీగా ఉండదు పరిపాలన. కరెక్ట్. కరెక్ట్. చాలా కష్టంగానే కొనసాగాల్సొస్తది. అందుకోసం నేనేమంటున్నానంటే, ప్రజలకు వ్యతిరేకమైన పనులు, నిర్ణయాలు చేయకండి. ఓకే. డెవలప్‌మెంట్ చేసి మనల్ని పొందమని నేను చెప్పట్లేదు. అదేలే. ఈసారి డెవలప్‌మెంట్ చేయకపోయినా కూడా కొంత పర్వాలేదు. ఆ! ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే చాలు. రైట్. కొత్త వ్యతిరేకతను, కొత్త రెవల్యూషన్ థాట్స్ వచ్చి పబ్లిక్‌లోకెళ్ళి చీకొట్టించుకోకుండా రైట్. ఉన్నదాన్ని సాగించుకోవాల్సిందిగా వాస్తవంగా అందరికీ ఇదే అడ్వైస్ అండి. అదే. నేను చెప్పట్లేదు ఈ కరెక్ట్. మాట. కరెక్ట్. ఆ! ఎవ్వరిని అడిగినా, ఏ జ్యోతిష్యుడు, ఏ సిద్ధాంతిని అడిగినా ఇదే చెప్తారు. రైట్. రాజుకు అలా ఉంది సరే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా చెప్పినా అండి, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటదండి. అచ్చచ్చ! అంతే. ఆ! ఇప్పుడు హ్మ్. కొంతమంది ఉంటారండి. కొన్ని రాజకీయపరమైనటువంటి వాళ్ళ వాళ్ళ నిర్ణయం లేకుండానే, అసలు వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటిది వాళ్ళ థాట్స్ కూడా లేకుండానే అమాంతంగా రాజకీయాల్లోకి వచ్చేస్తూ వచ్చేస్తారు. ఉంటారు. అవును. వచ్చేస్తుంటారు. సో, చాలా వాళ్ళేం విచిత్రంగా ఎక్స్‌పెక్ట్ ఉంది. చేయరు కదా! అవును. వాళ్ళు వచ్చేస్తారని చెప్పి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. వాళ్ళు హోమ్ మినిస్టర్‌గా కూడా చేయడం జరిగింది. భర్త చనిపోవడం వల్లనే గదండీ! తను వచ్చి తన ఆ స్టేచర్‌ని మెయింటైన్ అవును. చేసి మళ్ళా తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా తను మంత్రిగా ఉండి, అవును. ఎడ్యుకేషనల్ మినిస్టర్‌గా ఉండి, స్టిల్ ఇప్పటికి షీ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఎమ్మెల్యే గదా! అవును. అవును. ఆమె అనుకుందా నేను అస్సలు అవుతాను రాజకీయాల్లోకి కలలో వస్తానని. గూడా సో, అనుకోనుండరు. అలాగే అవును. నేనేమంటున్నానంటే, రాజకీయం అనేది ఎట్లా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ జాతకంలో యోగం వచ్చేస్తదండి. ఓకే. వచ్చేస్తది. సో, కాబట్టి మనము ఇక్కడ కూర్చొని మనం బ్లైండ్‌గా ఒక వర్గం మొత్తానికి మనం జ్యోతిష్యం చెప్పడం చెప్పడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. సాధ్యం రైట్. కాదు. ఎందుకంటే రైట్. వ్యక్తిగతమైన హారోస్కోప్ చెక్ చేసుకోవాలి గదండీ! రైట్. నాకొక ముగ్గురు, నలుగురి పేర్లు చెప్తాను. హ్మ్. సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పండి. వారి డీటెయిల్స్ నా దగ్గర ఉంటే ఉండి, ఆ! నేను యాహ్! ఆల్రెడీ కొంచెం సరే. గతంలో గనుక చూసున్న వారిదైతే చెప్తాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో ఓహ్, కేసీఆర్, హ్మ్. కవిత ముఖ్యంగా కవిత చాలా యాక్టివ్ అయ్యారు. హ్మ్. కేటీఆర్ అక్కడ ఆ పార్టీ నుంచి ఈళ్ళ ముగ్గురు, ఒకటి హరీష్ రావు, ఒకటి నలుగురు. అట్లాగే ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన ఆశిస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు గూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాగే వాళ్ళ తమ్ముడేమో మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకము 2 తెలుగు రాష్ట్రాలలో అందరు అందరికీ తెలుసు. జ్యోతిష్యుల దగ్గరున్నారు. అవును. ఓకేనా. అవును. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి. హ్మ్. అంటే కవిత గారిది కూడా ఏమైతుందంటే, ఒకరి దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇంకోరి దగ్గర ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నాకున్న సోర్స్ మేరకు వారిది భరణి నక్షత్రం మేషరాశి అండి. హ్మ్. వారి జాతకం హ్మ్. ప్రకారం. హ్మ్. వారికి 12 అంటే ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది కవిత అచ్చా! గారి. అచ్చా! కవిత గారి జాతకంలో ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఏకాదశం నందు రాహు స్టార్ట్ అయ్యాడు.
ఓకే. ఏకాదశి ఉన్నప్పుడు రేపు ఆహా. మే 2nd వీక్ తర్వాత. హ్మ్. మే 2nd వీక్ తర్వాత రాహు రావడం వల్ల ఏమైతుందంటే లాభస్థానంలోకి రాహు రావడం వల్ల కొంత లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంత తగ్గుముఖం పడుతుంది. అచ్చా! ఆ కేసులు ఆ! గీసులు ఏమంటే కొంచెం వారికి ఊరట ఓహో! లభించేటువంటి అవకాశం ఉంటుంది శుభం. ఒకటి. ఆ! రెండోది గతం కంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ బౌన్స్ అవుతారు. అవును. వాళ్ళు ఇంకా బయటికొస్తారు ఇప్పుడు వాళ్ళు. హ్మ్. ఆ అవకాశం అయితే ఉంది. ఓకే. ఆ! రైట్. అది చాలా మంది ఏలినాటి శని అనంగానే వాళ్ళు ఏమనుకుంటారు భయపడిపోతారు. ఆ! నెగెటివ్ అవును. గానే చెప్తూ ఉంటారు. అవును. బాగా శ్రమ చేయడానికి కూడా శని అధిపతి అండి. ఆహాహా! సో, బాగా శ్రమ చేయకపోతే కూడా ఎవరు ఎదగరు. అంతేగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని అంటే ఇది ఒక నెగెటివ్ పీరియడ్ అది రాంగ్ థాట్ అండి. ఇంకా ఎక్కువ శ్రమ చేసి మనం ఎదగాలి హ్మ్. వాస్తవం. హ్మ్. 7.5 పీరియడ్‌లో ఏంటంటే ఇంకెక్కువ శ్రమ చేయమని చెప్పాలి. కరెక్ట్. అంతేగాని భయపెట్టి నువ్వు ఇంట్లోనే కూర్చో ఏం చేయకు అని చెప్పకూడదు ఓకే. వాస్తవానికి. ఓకే. సో, కవిత గారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి, ఇంకా ఎక్కువ వాళ్ళ పరిభారాన్ని తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రెండోది మన కేసీఆర్ గారి జాతకం అవును. మరి అందరికీ ఎరికే కర్కటక రాశి. అష్టమ శని ఓ పెద్ద బండరాయిని నెత్తిలో మోస్తున్నాడు ఆయన 3 ఏళ్ల నుంచి. అది ఒక పక్కకు పెట్టినట్టు ఉంటది. హ్మ్. ఆ రిలాక్సేషన్ వచ్చేస్తది అతనికి. ఓహో! ఆ! సో, ఏకాదశ గురువు ఇప్పుడున్నాడు. రేపు నెక్స్ట్ కూడా 12వ గురువు కూడా శుభకార్య నిమిత్తమై ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సూపర్. సో, కొంత అష్టమం నందు రాహు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు, రహస్యాలు బయటికి లీక్ అవుతాయి. హుహు. అంటే వారు అంతర్గతంగా వారు కూర్చొని ఏమైనా చర్చలు చేసి, రాజకీయపరమైన తీసుకునే కొన్ని నిర్ణయాలు, కొంచెం రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశాలుంటాయి. ఓకే. ఆ విషయంలో గనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు నెక్స్ట్ అంటే గతంతో పోలిస్తే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు. హ్మ్. మళ్ళీ ప్రజలను కొంచెం ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ అంటే అష్టమ శని ఏం చేస్తదంటే, మనం ఏది మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. సో, పాపం లాస్ట్ 3 ఇయర్స్‌కెళ్ళి కేసీఆర్ గారి పరిస్థితి అది. అవును. అవును. ఓకేనా? సో, ఇప్పుడు ఆ అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి, శుభం. సో, ఇప్పుడు ఏమవుతారు మళ్ళీ తిరిగి వారికి కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి హ్మ్. మాటకు గాని అంటే వారు మాట్లాడితే ప్రభావితం అవుతారు ఇప్పుడు. సూపర్. అట్లా. కేటీఆర్. కేటీఆర్ గారిది నాకు పర్ఫెక్ట్ ఓకే. అనాలిసిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేదండి. వారి జాతకం కూడా నా దగ్గర లేదు. రైట్. పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబు వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం నేను చెప్తున్నానండి. హ్మ్. వారి వారి విషయానికొచ్చేవరకు ఈ హ్మ్. సంవత్సరం గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గుతదండి. అచ్చా! అంటే ఆ నేచర్ గానియండి, ఆ ఆహా! దూకుడు స్వభావం అనేది తగ్గుతది. అచ్చా! తగ్గి తను మెల్లగా పొలిటీషియన్‌గా మారుతాడు. ఆహా! వెరీ గుడ్. పొలిటీషియన్‌గా మారుతాడు. పూర్తి మెచ్యూరిటీ స్థాయి లెవెల్స్ పొలిటీషియన్. పెంచుకుంటాడు. అచ్చచ్చా! మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడు. గ్రౌండ్ లెవెల్‌లో గూడా జనసేన పార్టీ బలోపేతం అయితదండి. హ్మ్. రేపు నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి స్థానిక ఎలక్షన్స్‌లలో గూడా మీరు గమనిస్తే జనసేనకు ప్రత్యేకమైనటువంటి ఓట్లు ఆ బ్యాంకు సుస్థిరం ఆయన చేసుకుంటారు. బీజేపీకి పోతారని టాక్ సార్ బాగా. ఇప్పుడు అది నాకు తెలియదు. వారు ఆ! తీసుకునే నిర్ణయాలు ఎలా ఓకే. ఉంటాయో నాకు తెలియదు గదా! ఆ! ఆ! బట్ వాడి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే. ఈ ఇయర్ మాత్రం కొంచెం హ్మ్. దూకుడు తగ్గించుకొని ఓహో! ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడుతుంటారు కదా! అవును. ఆ ఆవేశంతో మాట్లాడకుండా జర ఓపికగా, నిదానంగా చాలా పాలిష్డ్ పర్సన్‌గా తను మారుతాడండి. వెరీ గుడ్. ఓకే. లోకేష్? లోకేష్ గారి జాతకంలో ఈ ఆగస్టు తర్వాత నుంచి అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అచ్చా! అచ్చా! అంటే ఇప్పుడున్నటువంటి మంత్రపదవితో పాటుగా ఇంకా ఇంకొక అడిషనల్ శాఖలు కూడా తను ఓహ్! చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. మంచి వృద్ధిలోకొస్తది. డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అండి ఏమన్నా? అంటే జాతకంలో డిప్యూటీ సీఎం అచ్చా! అవుతారా? ఆ! సీఎం అవుతారా? ఈ అదనపు పలానా, బాధ్యతలొస్తాయి. పలానా శాఖ మంత్రి అవుతారా అని ఉండదండి. ఓకే. ఓకే. జనరల్‌గా ఇప్పుడు నేను కాదండి. ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఎలా చెప్తారంటే, గతంలో ఉన్న కొన్ని జాతకాలను తీసుకొని, ఈ ఆ రాజయోగాలు ఎలా వస్తున్నాయి? రైట్. దానికి రైట్. సంబంధించిన రైట్. ఒక కాలిక్యులేషన్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం గానీ, కరెక్ట్. అలా సీఎం అయితారా? అలా డిప్యూటీ సీఎంలు అయితారా అని ఉండదు.